తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలన్న సవాల్ను రేవంత్ రెడ్డి స్వీకరించాలని ఆయన అన్నారు. 8 మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేసి శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు రావాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ కు చేతనైతే తమ సవాల్ స్వీకరించాలని ప్రస్తావించారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామంటూ ఎంపీ రఘునందన్ రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వడ్లు కొనందుకు ముందు రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలి. బ్యాంకులలో కూడా పైసలు రైతు విత్డ్రా చేసుకోవడానికి ఫెసిలిటేట్ చేయలేకపోయినందుకు రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలి. నరేంద్ర మోడీ గారు వచ్చినాక మెదక్ నేషనల్ హైవే వచ్చింది. నరేంద్ర మోడీ గారు వచ్చినాక మెదక్ రైలు వచ్చింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మెదక్ రింగ్ రోడ్ శాంక్షన్ చేసినాం. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నర్సాపూర్ 4 లైన్ రోడ్ అయింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మెదక్ జిల్లా ములుగు లోపల హార్టికల్చర్ యూనివర్సిటీ వచ్చింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 42 రైల్వే స్టేషన్లని అమృత రైల్వే స్టేషన్లుగా డెవలప్ చేసినాం. ముందు చూపున్నోళ్ళం అంటే పాత ఓఆర్ఆర్ పక్కన రైలు కట్టలేదు, కష్టమైందని చెప్పి ఇప్పుడు వచ్చే RRR కి లోపల సైడ్ కి రీజనల్ రైళ్లు కూడా ప్రతిపాదిస్తున్నారు బీజేపీ ఎంపీలు. ఇక అందుకు రిజైన్ చేయాలా మేము? మీరేం చేసిరు? మేము రెడీగా ఉన్నాం 8 మంది ఎంపీలు రాజీనామా చేయడానికి. నువ్వు నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి మాతో పాటు ఎన్నికలకు రా. ఎవరు ఎన్నికలు ఇస్తారో అప్పుడు చూసుకుందాం. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవి, నీ శాసనసభను రద్దు చేయి. మేము 8 మంది ఎంపీలం రిజైన్ చేసి నీతో పాటు ఎన్నికలకు వస్తాం. చూద్దాం ఎవరు గెలుస్తారో. చేతనైతే మా సవాళ్ళను స్వీకరించుండ్రి. మేమెందుకు రిజైన్ చేస్తాం? మొక్కజొన్నలు కొనుగోలు చేసినందుకు చేయాలనా? సన్ఫ్లవర్ కొనుగోలు చేస్తున్నందుకు చేయాలనా? 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటున్నందుకు చేయాలనా? ఎందుకు మేము బియ్యం కొంటున్నాం, నువ్వు వడ్లు కొంటున్నావు. మేము మాకు 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలి. నువ్వు కొనేదంతా 70 లక్షల కింటాలే. ఇది క్రష్ చేస్తే ఎన్ని వస్తాయి? బియ్యం ఎన్ని వస్తాయి? 50 వస్తాయి. మరి మేము అంతే కొంటామన్నాం. నువ్వు ఎక్కువ కొని మమ్మల్ని అడుగుతప్పుడు చెప్తావు. అసలు నువ్వు కొనుగోలే పూర్తి చేయలేదు. నీ వడ్లు నీ దగ్గరికి రానే లేదు. నువ్వు వాటిని క్రషింగ్ చేయలే, మిల్లింగ్ చేయలే, బియ్యం రాలే, బియ్యం ఢిల్లీకి పోలే. కిషన్ రెడ్డి ఇంటి ముంగట పోతా. ఎందుకు మాకు మాట్లాడడం రాదా?